థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ ఈ టీమ్ ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మా జాతి రత్నాలు, నిజమైన జాతి రత్నం అనుదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా, అందుకోసం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లరుంది గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మిత్ర మండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి, విజయ్ నా ఫ్రెండ్. సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్. డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను థియేటర్లో. అదే ఈ సినిమా కనుక మీకు ఈసారి ఐపీఎల్ లో గెలుస్తుందండి ఇండియా. డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియాని గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఇంకా సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసింది విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్. సో ధన్యవాద్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్. నేను మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడగానే కేసీపీడీ అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వాలని చెప్తాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఇది ఎక్సెప్టరా ఏదైపోయింది సే దాంట్లో ఏం చిల్లరగా ఉంది కదా. సరే, అది గట్టిగా చెప్పండి. స్పీచ్ ఫినిష్ చేసేస్తాం. నెక్స్ట్ భాను గారికి, కళ్యాణ్ గారికి, నిన్న కలిసిన కొత్త ప్రొడ్యూసర్ మీకండి, మీకు మీ అందరికీ సినిమా అప్డేట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఈ ఆర్ట్ స్టేషన్కి వస్తే దర్శి డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతా ఉంటుంది ఇప్పుడు నిహారిక. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహారిక, నీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. సో అదండి, ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద స్పీచ్ ఇది నాది. చెప్పట్లేదా రాఘమయ్య గారి గురించి, ప్రసాద్ బెహ్రా గారి గురించి? పేర్లు మర్చిపోయారు. నెక్స్ట్ రాఘమయ్యరు, తర్వాత విష్ణువోయ్, వీళ్ళందరికీ ప్రసాద్ బెహ్రా, వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక ఇష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు కెమెరాలు అందరూ గట్టిగా ఫోకస్ చేయాలి. వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. హియర్ వి వెల్కమ్ అవర్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇంకెవరి స్పీచ్ పనికిరాదు, ఆయన మాట్లాడేశాక అని మాకు తెలుసు.
దిల్రాజు గారు మొన్న వ్యూస్ కొనుక్కోవద్దు ట్రెండింగ్ అయిన నమ్మద్దు అన్నారు, మళ్ళీ మీరు ట్రెండింగ్ లో కాదు మీ స్పీచ్ ట్రెండింగ్ అంటున్నాను. హెడ్సప్ పిలిస్తే ఇక్కడ బేబీ ట్రిపుల్ అంటే మందే కాబట్టి అరవింద్ గారు రాయకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడే బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం, చాలా లక్కీ ప్లేస్. ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం, సింగిల్ మల్టిపుల్ ఏమో ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం. సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం, అలాగా అది GA2 మాసు మేకర్స్, బీవీ వర్క్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి, ఆయన అల్లు అరవింద్ గారు ఆయన పాదపద్మాలకి నమస్కరించి